న్యూ రాజలక్ష్మి హాల్ శుభమస్తు షాపింగ్ మాల్ వ్యవస్థాపకులు శ్రీ బయ్యా వెంకట రమణయ్య శ్రీమతి సరోజనమ్మ గారులకు కళ నీరాజనం అర్పిస్తూ ఏవీకే ఫౌండేషన్ 6వ వార్షికోత్సవ వేడుకలు నెల్లూరు పురమందిరం నందు ఘనంగా జరిగాయి. శ్రీ బాలాజీ ఆర్కెస్ట్రా సంగీత విభావరి కళాకారులచే మరియు శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి క్షేత్రం కళాకారులచే 150 మంది కళాకారులతో శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు విచ్చేసిన అతిథులను అలరింప చేశాయి. అనంతరం వారికి అతిథుల చేతుల మీదుగా సర్టిఫికెట్లను జ్ఞాపికలను ఇచ్చి ఘనంగా సన్మానించారు. శ్రీ కేతా అంకుల్ మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకులు కేతా సుబ్బారావు గారు ఇప్పటి వరకు దాతల సహాయ సహకారాలతో కళాకారులకు 4000 కార్యక్రమాలను నిర్వహించినట్లు వారిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారికి అవార్డు బహుకరించాలని శ్రీ వాకాటి విజయ్ కుమార్ రెడ్డి గారు ఆకాంక్షించారు. అనంతరం టీడీడీ ఆధ్యాత్మిక కమిటీ సభ్యులు శ్రీ వాకాటి విజయ్ కుమార్ రెడ్డి గారికి మహేంద్ర సంఘం రాష్ట్ర నాయకులు శ్రీ పోలేపల్లి శ్రీనివాస్ గారికి ఘన సన్మానం మరియు సేవాభూషణ అవార్డులను బహుకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రేరూరి ప్రదీప్ గారు, బయ్యా శ్రీనివాసులు, బయ్యా రవికుమార్, డేగల సాంబశివరావు, రియాజ్ బాషా, బలరామయ్య నాయుడు, హైటెక్ రమణారెడ్డి, వెంకటేశ్వరరావు, ఏవీకే ఫౌండేషన్ సభ్యులు, కళాకారులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. కేతా అంకుల్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 35 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేశారు. బహుశా ఆంధ్ర రాష్ట్రంలోనే ఇన్ని కార్యక్రమాలు చేసిన ఏకైక సంస్థ నాకు తెలిసి ఈ కేతా అంకుల్ మెమోరియల్. ఈ టౌన్ హాల్లో ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఒక ప్రోగ్రాం ఉంటుందని చెప్తే అతిశయోక్తి కాదు. వారు ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో చిన్నారులను ప్రోత్సహిస్తూ వారి తండ్రి జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమాలు వారు నిర్వహిస్తున్నారు. వారు స్థితిమంతులు కాకపోయినా కూడా కొంతమంది దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది చాలా గొప్ప విషయం. ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నందుకు తప్పకుండా వారిని అభినందించాలి. వారికి ఒక అవార్డు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈ సుబ్బారావు గారు ఈ కార్యక్రమాల పట్ల ఎంత నిష్టలతో పాటు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా కూడా చిన్నారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కూడా అతిథులు అందరినీ కూడా ఆహ్వానించి వారు ఎన్ని కార్యక్రమాలను కూడా ఈ కార్యక్రమానికి తప్పకుండా వస్తుంటారు. ఇలాంటి కార్యక్రమాలు నాకు తెలిసి రాష్ట్రంలో ప్రప్రథమంగా ఇన్ని కార్యక్రమాలు చేసిన ఏకైక సంస్థ కేతా. 4,000 కార్యక్రమాలు ఒక సంస్థ ఆధ్వర్యంలో ఇది చేస్తున్నారంటే ఇది చిన్న విషయం కాదు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి వీరికి అవార్డు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే మన పుర ప్రముఖుల ఆధ్వర్యంలో కూడా త్వరలోనే కేతా అంకుల్ మెమోరియల్ సుబ్బారావు గారికి ఒక మంచి అవార్డు ఇచ్చి వారికి తప్పకుండా ఘనమైన సత్కారాన్ని చేయవలసిందిగా సింహపురి ప్రజల్ని, సింహపురి కళాకారుల్ని, సింహపురి ఈ సంస్థలను, మిగతా సంస్థలు అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఏవీకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనం జరుపుతున్నటువంటి గొప్ప కార్యక్రమం బయ్యా వెంకట రమణయ్య సరోజమ్మ గారులకు కళా నీరాజనం అర్పిస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి మా గురువులు, పెద్దలు అందరూ తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి, దాదాపు 20 సంవత్సరాలకి నా కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి వ్యక్తి, అసలు ఆయన లేకపోతే కేదార్నాథ్ లేదేమో అనిపించేటువంటి గొప్ప వ్యక్తి మా వాకాటి విజయ్ కుమార్ రెడ్డి గారు. నిజంగా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్యాత్మిక కమిటీ సభ్యులు అటువంటి గొప్ప వ్యక్తి. ఇదే విఆర్సీలో ఆయన ఆధ్వర్యంలో 2-3 కార్యక్రమాలు అద్భుతంగా వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన విషయం మనందరికీ తెలుసు. ఈరోజు మనం ఇంత కార్యక్రమం చేసుకోవడానికి ముఖ్య కారణం సుమస్తు షాపింగ్ మాల్ వ్యవస్థాపకులు బయ్యా వెంకట రమణయ్య గారు, కుమారులైనటువంటి మన బయ్యా శ్రీనివాసులు గారు, అదేవిధంగా బయ్యా రవికుమార్ గారు, అదేవిధంగా ప్రదీప్ గారు, ఇంకా మెట్టూరు రాజేంద్ర ప్రసాద్ గారు, అదే కాకుండా బలరామనాయుడు గారు, ప్రదీప్ గారు ఇత్యాది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరందరి సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికంతటి ముఖ్య కారణం మా డేగల సాంబశివరావు గారు. ఎందుకంటే కూచిపూడి నుంచి వచ్చినటువంటి ప్రముఖులకు సపాలు చేయడం ఒక విధంగా నాకు కూడా అదృష్టమే.
కూచిపూడి అంటే ప్రపంచంలోనే పేరు తిరిగినటువంటి ప్రదేశం. కూచిపూడి అనేది పుట్టిందే కూచిపూడిలో. ఆ కూచిపూడి ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా పోతుంది. ఎక్కడ పట్టినా కూచిపూడి ఉన్నంత ప్రాధాన్యత ఏ దానికి లేదు. ఈరోజు వెస్టర్న్ అయ్యి వచ్చేసి ఖోఖో వెస్టర్న్ నాటి వచ్చి ఒక విధంగా వెస్టర్న్కి మనకి కల్చర్ కూడా దెబ్బతీసింది. అటువంటి వెస్టర్న్ కూడా పక్కన చేసే స్థాయిలో ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు మనం కూచిపూడి ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగులే కాకుండా అటు ఇంగ్లీష్ వాళ్ళు వేరే భాష వాళ్ళు అందరూ కూడా నేర్చుకొని మనకి ప్రాధాన్యత ఇస్తున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతున్నారు. అటువంటి గొప్ప సాంప్రదాయాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తుల్లో మా అరీపుడి విజయ్ కుమార్ గారు. అరీపుడి విజయ్ కుమార్ గారు వారి సత్యమణి గారి పేరున 26వ తేదీ ఇదే మా విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో కళానిరాజు అర్పించడానికి ఒక కార్యక్రమం 26వ తేదీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా వీరిరువురికి సన్మానం చేయడం జరుగుతుంది. ఇప్పుడు సాంబశివరావు గారు 4 మాటలు మాట్లాడతారు. మా కల్చర్ ఛానల్ వాళ్ళు చాలా మంచి వార్తల్ని వేరే వాళ్ళు అందించకన్నా ముందే మీకు అందించడానికి చాలా యాక్టివ్ గా ఉంటారు. మా కల్చర్ ఛానల్ ఆ ఛానల్ ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.